ఇప్పుడు బూత్ లెవెల్ నీకు లేనప్పుడు ఎట్లా సీఎం అవుతారు? నీకు పటిష్టం ఏంది? గ్రామాలలో నీకు బలంగా ఓటు బ్యాంక్ షిఫ్ట్ చేసేది బూత్ కన్వీనర్లే. బూత్ లెవెల్లో ఎవరో తెలియదు, అసలు ఎన్ని ఓటర్స్ ఏందో తెలియదు. ఇంతవరకు అడ్మిని తర్వాత వాళ్ళకి ఏది లేదు, ఎట్లా వస్తాయి ఓట్లు? నేను ఏమంటున్నానంటే, ఫస్ట్ కవిత గారు పార్టీ పెట్టారు, వాళ్ళ నాన్న లెగసీ కేసీఆర్ గారు లెగసీతోనే ఆమె వచ్చింది. కానీ ఆమె ప్రజల నుండి రాలేదు. ప్రజాబలంతో వచ్చిన వాళ్ళు పవర్ వేరే ఉంటుంది, వాళ్ళ నాన్న లెగసీతోనే వచ్చిన వాళ్ళు వేరే ఉంటుంది. సో ఇప్పుడు ఏపీలో ఎగ్జాంపుల్ రాజశేఖర్ రెడ్డి గారి లెగసీతోనే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు. ఎట్లా అయినా ఆయన ఉత్తేనగలగా మళ్ళీ ఆయన కూడా పాదయాత్రలు చేసిండు, ఆయన చేసిండు, చాలా ఉన్నాడు, జైల్లో పోయిండు, ఇబ్బందులు పడ్డాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి కవిత గారు ఎవరైతుందో వీళ్ళ నాన్న లెగసీతో కూడా ఈమె కూడా వచ్చింది. సో వచ్చిన తర్వాత ఫస్ట్ అటాక్ వాళ్ళ ఫ్యామిలీ మీదనే పెడుతున్నది. ఫస్ట్ అటాక్ వాళ్ళ ఫ్యామిలీనే, వాళ్ళ అన్నం తిడుతుంది, వాళ్ళ నాన్న తిడుతుంది, ఇది తిడుతుంది, వీళ్ళని తిడుతుంది, వాళ్ళని తిడుతుంది. సో కవిత గారు ఏమనుకుంటున్నారంటే, ఇక్కడ తెలంగాణ ఉద్యమం మా నాన్న చేసిండు, నేను కూడా తిరిగాను, సో నాకు కొంత బలంతో నేను పార్టీ పెట్టగలిగితే జనాలు నా వైపు రాగలుగుతారని అనుకుంటుంది. బట్ ఆమెని కూడా గమనించారు చాలామంది, 10 సంవత్సరాలు ఆమెను కూడా గమనించారు, ఏమేమి యాక్టివిటీ చేసింది అనేది కూడా చూశారు. ఒక బతుకమ్మ కార్యక్రమం చేసి తిరిగింది, మిగతా చేసింది, కానీ ప్రజలకు ఏం చేసింది అనేది చాలా ఇంపార్టెంట్. సో అట్లానే పార్టీ పెట్టి తిరగవచ్చు, పోవచ్చు, ప్రజల మధ్య తిరగవచ్చు, కానీ ఇప్పటికిప్పుడు జనాలు ఎమ్మట యాక్సెప్ట్ చేస్తారనేది ఆలోచన అనేది చాలా తక్కువ అన్నట్టు. లేదు అంటే పార్టీ స్ట్రక్చర్ ఎట్టుంటుందంటే, పార్టీ అధ్యక్షులు ఉంటారు, పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు ఉంటారు. ఒక అధ్యక్షుడు అంటే ఆ అధ్యక్షుని ఒక గ్రామ శాఖల్ని ఒక 15 మంది అంటే ఆ పార్టీ అధ్యక్షుల తరహాలో ఆ కమిటీ ఉంటుంది. దాంతోపాటు బూత్ లెవెల్ కన్వీనర్లు ఉంటారు. ఈ ఓటేపిచ్చేది ప్రధానంగా ఈ బూత్ లెవెల్లే కదా. అసలు జిల్లా కమిటీ లేదు, మండల కమిటీలే లేవు కవిత పార్టీకి. బూత్ లెవెల్లో ఎవరో తెలియదు, అసలు ఎన్ని ఓటర్స్ ఏందో తెలియదు. ఇంతవరకు అడ్మిని తర్వాత వాళ్ళకి ఏది లేదు, ఎట్లా వస్తాయి ఓట్లు? ఇప్పుడు బూత్ లెవెల్ నీకు లేనప్పుడు ఎట్లా సీఎం అవుతారు? నీకు పటిష్టం ఏంది? గ్రామాలలో నీకు బలంగా ఓటు బ్యాంక్ షిఫ్ట్ చేసేది బూత్ కన్వీనర్లే. నువ్వు బూత్లో కాక పట్టు సాధించగలిగితే ఓటు షిఫ్ట్ అవుతుంది, ఎంతవరకు వస్తుంది అనేది ఒక అనాలిసిస్ చేయొచ్చు. 2 నెలలు జరిగే అవకాశాలు ఉన్నాయి బూత్ లెవెల్లో. బూత్ లెవెల్ అంటే ఆమె చెప్పుకోగలగాలి. ఆమెకు 2 ఛాలెంజ్లు ఉంటాయి. ఒకటి టీఆర్ఎస్ పార్టీ నుండి బీఆర్ఎస్ ఎవరైతే వాళ్ళ నాన్న అయితేంది, వాళ్ళ అయితేంది, పార్టీ పరంగా అది ఒక పెద్ద ఛాలెంజ్. కాంగ్రెస్ పార్టీలో కూడా ఆల్రెడీ అధికారం ఉంది, ఇది ఒక ఛాలెంజ్. ఇది కాకుండా కూడా ఈ మధ్యలో గతంలో చేసిన ఆమె ఏమేం చేసింది అనేది 3 ఛాలెంజ్లు ఉన్నాయి. ఇవన్నీ ఎదుర్కొని వచ్చినా కూడా కొంత ఓటు బ్యాంక్ అనేది కొంత చేసుకోగలుగుతుంది. మొత్తం అనలేము, గెలుస్తుంది అని కొంత ఓటు బ్యాంక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఎప్పుడు బూత్ లెవెల్లో, గ్రామ లెవెల్లో, గ్రౌండ్ లెవెల్లో పోయి ఓటు షిఫ్టింగ్ చేసే క్యాపబుల్ ఉన్నటువంటి నాయకత్వం ఆమె దగ్గర ఉన్నప్పుడు మాత్రమే ఓటు షిఫ్ట్ అవుతుంది. ప్లస్ మైనస్ అంటే ఒక లీడర్ అవుతుంది, ఒక బలమైన లీడర్ కావచ్చు, అంతవరకే. కానీ ఏ పార్టీ పెట్టినా ఏ నాయకుడు అయినా కూడా ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఆలోచనని ఎప్పుడైతే నిరంతరం పనిచేస్తారో అప్పుడే అవుతారు తప్ప, ఈమె పార్టీ పెట్టడం మూలంగా చాలామంది పార్టీలు పెట్టారు. 3-4 వేల మంది, 3,500, 4,000 పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ ఎవరు పని చేస్తున్నారు? ఈ పార్టీలు పెడతారని మేము ఒక 5 సంవత్సరాల ముందే ఎక్స్పెక్ట్ చేసినాం. కాకపోతే మేమేమనుకున్నామంటే హరీష్ రావు ఒక పార్టీ, కేటీఆర్ ఒక పార్టీ పెడతారనుకున్నాం. కానీ ఇక్కడ రివర్స్ అయ్యి అంటే వీళ్ళు పెట్టిరని మేము ఎప్పుడైనా అంటే నేను ఒక సోషల్ సైంటిస్ట్గా చెప్తున్నాను, నేను ఒక సామాజిక శాస్త్రవేత్త. ఒక 5 years ఒక బ్యాగే వీళ్ళు ఆల్రెడీ ఒక పార్టీ పెడతారు. పార్టీ పెట్టడం మూలంగా అన్నకు కొన్ని ఓట్లు, తమ్మికి కొన్ని ఓట్లు, ఈ పార్టీ ఓట్లు మిగతా కాంగ్రెస్ పార్టీ పోకుండా వీళ్ళు కొన్ని చీల్చుకోవడం కోసం ఇది ఒక ఎత్తుగడని మేము ఎక్స్పెక్ట్ చేసినాం. రేపు పొద్దున కావచ్చు టీఆర్ఎస్ కొని ఈమె కొన్ని పడతాయి, వాళ్ళ ఓట్లు వాళ్ళే చీల్చుకొని వాళ్ళ ఓట్లు వాళ్ళే వేసుకుంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీయే కానీ మిగతా ఉన్నటువంటి వేరే పార్టీ కానీ వాళ్ళ ఓట్లు వాళ్ళకే పడతాయి. ఫ్యూచర్లో కవిత పార్టీ ఏమైనా చెప్పలేము, గ్యారంటీ లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్న, వాళ్ళ అన్న వీళ్ళందరూ ఉండి వీళ్ళు కొంత ప్రయత్నం చేస్తారు. ఏమైతే లేదు నా వల్ల కాదు అన్నప్పుడు ఎందుకమ్మా సపరేట్గా వచ్చి ఇలాగ వచ్చేసాను చెప్పలేము. రావచ్చు కార్యకర్తలు కూడా వాళ్ళని తీసుకుపోయి మళ్ళీ వాళ్ళకో పదవి ఇస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళకు ముందుగానే చెప్పేస్తారు. ఇప్పుడున్న వాళ్ళు ఎవరు చెప్పండి, నీకు మంత్రుల, ఎమ్మెల్యే, కవిత పార్టీలో జాయిన్ అయిన ఎవరు? మరి ఉన్న కార్యకర్తలు నార్మల్ వాళ్ళే కదా. గతంలో ఏమైనా పోటీ చేసిన వాళ్ళు రా పోనీ కవిత పార్టీలో ఏమన్నా గతంలో ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, జనరల్గా కానీ, పార్టీ బీఫామ్ కానీ జాగృతులు ఉన్నోళ్ళు, ఆమెతో ఉన్నోళ్ళు వాళ్ళు ఉన్నారు. కొత్త యుగం ఏదైతుందో లీడర్లు కావాలని బలమైన కోరుకున్న వాళ్ళు అందులోకి పోతారు.